చారిత్రక భద్రకాళి ఆలయ అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయి. భద్రకాళి చెరువు సుందరీకరణతో ఈ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుగులేని పర్యాటక క్షేత్రంగానూ వెలిగిపోవడం ఖాయమని నిపుణులు అంటున్నారు. సుందరీకరణలో భాగంగా చెరువులో ఐలాండ్స్ ఏర్పాటు చేసి పర్యాటకులకు అనేక ఆకర్షణీయ వసతులు, సదుపాయాలు కల్పించనున్నారు. ఈ ప్రాజెక్టుపై భక్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే సుందరీకరణతో భద్రకాళి చెరువు కుంచుకుపోతుందని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వరంగల్ నగరాన్ని 2 ఏళ్లుగా వరద ముంపు వణికించగా చెరువు విస్తీర్ణం తగ్గితే ఈ ముంపు మరింత పెరగవచ్చునని వారు హెచ్చరిస్తున్నారు. వరంగల్ నగరానికి వాయువ్య దిశలో ఉన్న భద్రకాళి ఆలయం ఓ ఆధ్యాత్మిక అద్భుతం. చాళుక్యులు నిర్మించిన ఈ ఆలయాన్ని ఆ తరువాత కాకతీయులు రాజభోగం కల్పించారు. ఉగ్ర రూపంలో కనిపించే అమ్మవారి విగ్రహంతో పాటు ఆలయంలోని శిల్పకళ సౌందర్యం మానవ సృజిత అద్భుతమే అంటారు కళాకారులు. కాకతీయుల కాలంలో ఈ ఆలయాన్ని ఆనుకునే విశాలమైన భద్రకాళి చెరువు తవ్వించారు. గొలుసుకట్టు చెరువుల్లో కీలకమైన చెరువు ఇది. దసరా వచ్చిందంటే చాలు దేవీ నవరాత్రుల్లో ఈ ఆలయానికి దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని జీవితం ధన్యమైందని అనుకుంటారు. ఇంత గొప్ప చరిత్ర ఉన్న భద్రకాళి ఆలయాన్ని విస్తరించి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆలయం చుట్టూ మాడవీధుల నిర్మాణం జరుగుతోంది. అమ్మవారి దేవాలయాన్ని ఉద్ధరణ చేయడం కోసం, పునర్నిర్మాణం చేయడం కోసం చుట్టూ మాడవీధుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు గవర్నమెంట్ వారు. సిడిఎఫ్ ఫండ్స్ నుంచి, ఎస్డిఎఫ్ ఫండ్స్ నుంచి 30 కోట్లు అంటే 20 crores అక్కడి నుంచి, 10 crores మరి కుడావారి నుంచి వచ్చేట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతము మరి పడమర వైపు ఉన్న మరి ఈ వైపు అంతా కూడా ఉత్తరము పడమర వైపున ఉన్న భాగం అంతా కూడా చక్కగా మాడ వీధిని ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారిని, భద్రకాళి అమ్మవారిని పెద్ద రథంలో కూర్చోబెట్టి స్వామివారిని, అమ్మవారిని రథంలో ఊరేగించడానికి వీలుగా మాడవీధి అని పునర్నిర్మాణం జరుగుతోంది. ఇక ఆలయ విస్తరణలో అత్యంత ముఖ్యమైనది భద్రకాళి చెరువు పూడిక తీత. ఈ క్రమంలోనే చెరువులో 5 చోట్ల పూడిక తీసిన మట్టిని కుప్పలుగా పోస్తూ ఐలాండ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ఐలాండ్స్ లో నక్షత్ర వనాలు, బోటింగ్ సదుపాయాలను కల్పిస్తారు. తద్వారా భక్తులతో పాటు పర్యాటకులను విశేషంగా ఆకర్షించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ పనులన్నీ పూర్తయితే భద్రకాళి వైభవం మరింత పెరగడం ఖాయమంటున్నారు ఆధ్యాత్మికవేత్తలు. చెరువు పూడికతీత పనులు, ఇతరత్ర అభివృద్ధి పనులను స్థానికులు స్వాగతిస్తున్నారు. భద్రకాళి చెరువులో పెరిగిపోయినటువంటి వ్యర్థాలను, బురదను తొలగించి భద్రకాళి చెరువులో ఒక 5 ఐలాండ్స్ని ఏర్పాటు చేస్తూ నక్షత్ర వనాలతో పాటు రోప్వేని, పక్షుల ఆవాసాలను కూడా ఏర్పాటు చేసి ఒక టూరిజం స్పాట్గా దాన్ని అభివృద్ధి చేయాలనేటటువంటి ప్రణాళికలతో ముందుకు వెళుతున్నారు. అదేవిధంగా బోట్ షికార్ లాంటి సౌకర్యాలు కూడా కల్పించడం వల్ల అటు భద్రకాళి బండ్ ఒక ఆకర్షణీయమైనటువంటి బండ్గా మారినటువంటి క్రమంలో మొత్తంగా భద్రకాళి చెరువుని ఒక టూరిజం స్పాట్గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. దాన్ని స్వాగతిస్తున్నాము. అలాంటి టూరిస్ట్ స్పాట్లను అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది. అయితే సామాజికవేత్తలు మాత్రం జరుగుతోన్న పనులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువు పూడికతీత పనులు అత్యవసరమని మెచ్చుకుంటున్నారు. అయితే చెరువులో 5 ఐలాండ్స్ ను నిర్మించడం, ఆలయ మాడవీధుల కోసం చెరువు స్థలాన్ని వినియోగించడంతో చెరువు బాగా కుదించుకుపోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది భారీ వర్షాలతో వరంగల్ నగరం వరద ముప్పుతో అతలాకుతలమైన సంగతి తెలిసిందే. భద్రకాళి చెరువు మరింత కుదించుకుపోతే నగరానికి ముప్పు మరింతగా పెరుగుతుందని వారు హెచ్చరిస్తున్నారు.